తమిళనాడు నడిబొడ్డున సందడిగా ఉండే తంజావూరు నగరం మధ్య పురాతన వైభవం మరియు ఆధ్యాత్మిక భక్తికి గంభీరమైన చిహ్నంగా ఉంది బృహదీశ్వర ఆలయం. సాధారణంగా పెద్ద దేవాలయం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం 10వ శతాబ్దంలో గొప్ప చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు తన సామ్రాజ్య వైభవాన్ని మరియు అతను ఎంచుకున్న దేవుడైన శివుని గొప్పతనాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని ఆకాంక్షించాడు. అతను భారతదేశం యొక్క అత్యంత అద్భుతమైన నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా మారే నిర్మాణాన్ని అప్పగించాడు. చక్రవర్తి దృష్టిని గ్రహించడానికి సామ్రాజ్యం అంతటా నైపుణ్యం కలిగిన కళాకారులు, వాస్తుశిల్పులు మరియు హస్తకళాకారులను పిలిపించారు. ఆలయ నిర్మాణం 1003 AD లో ప్రారంభమైంది మరియు ఇది పూర్తి చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. చోళ సామ్రాజ్యపు శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆలయ వైభవం సాటిలేనిది. సూర్యుడు హోరిజోన్ మీదుగా ఉదయిస్తున్నప్పుడు ఆలయ మహోన్నతమైన విమానం టవర్ పై బంగారు రంగును వేస్తారు. భక్తులు ప్రార్థనలు చేయడానికి మరియు ఆలయం యొక్క దైవిక సౌందర్యాన్ని వీక్షించడానికి విస్మయంతో గుమిగూడారు. బృహదీశ్వర దేవాలయం ఆధ్యాత్మికత మరియు కళాత్మక శ్రేష్ఠతకు దీటుగా నిలిచి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆలయ సముదాయం నడిబొడ్డున గర్భగుడి ఉంది. ఇక్కడ ప్రధాన దేవత లార్డ్ బృహదీశ్వరుడు తన వైభవంతో నివసిస్తున్నాడు. చోళ రాజవంశం యొక్క గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే లింగం, శివుని ప్రాతినిధ్యం, క్లిష్టమైన శిల్పాలు మరియు అలంకారాలతో అలంకరించబడింది. ఆలయ గోడలు పురాతన దేవతలు మరియు దేవతల కథలను వర్ణిస్తాయి. రాతితో చెక్కబడి ఉన్నాయి. ప్రతి శిల్పం, ప్రతి చెక్కడం భక్తి మరియు గౌరవం గురించి మాట్లాడుతుంది. సందర్శకులను దైవిక దయ మరియు ఖగోళ సౌందర్యం యొక్క గత యుగానికి రవాణా చేస్తుంది. శతాబ్దాలుగా బృహదీశ్వర ఆలయం కాల పరీక్షలను తట్టుకుని సామ్రాజ్యాల పెరుగుదల మరియు పతనాలకు సాక్ష్యమిచ్చింది. అయినప్పటికీ శివునికి భక్తిలో స్థిరంగా ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది రాబోయే తరాలకు దాని సంరక్షణను నిర్ధారిస్తుంది. నేడు కీర్తనలు మరియు ప్రార్థనల ప్రతిధ్వనులు గాలిని నింపుతున్నందున బృహదీశ్వర ఆలయం విస్మయం మరియు భక్తిని ప్రేరేపిస్తూనే ఉంది. ఓదార్పు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే వారందరినీ దాని శాశ్వతమైన వైభవాన్ని అనుభవించడానికి ఆహ్వానిస్తుంది. ఇది నిర్మాణ నైపుణ్యానికి స్మారక చిహ్నంగా మాత్రమే కాకుండా విశ్వాసం మరియు భక్తి యొక్క శాశ్వత శక్తికి సజీవ సాక్ష్యంగా కూడా నిలుస్తుంది.